8వ తరగతి జీవశాస్త్రంలోని లెసన్ నెంబర్ 7 అండి. వివిధ ఆవరణ వ్యవస్థలు. డీటెయిల్ నోట్స్ అండి, చూద్దాము. ఆవాసం నిర్వచనం ఏంటండి? మొక్కలు మరియు జంతువులు నివసించే నిర్దిష్ట ప్రదేశాన్ని ఆవాసం అంటారు. అంటే మొక్కలు జంతువులు నివసించే నిర్దిష్ట ప్రదేశాన్ని ఏమంటారండి? ఆవాసం. అందులో ఏ అంశాలు ఉంటాయండి? సజీవ అంశాలు ఉంటాయండి, నిర్జీవ అంశాలు ఈ రెండు కలిసి ఉంటాయి. ఉదాహరణకు అడవి, చెరువు వంటి వివిధ జీవులకు ఆవాసాలుగా పనిచేస్తాయి. ఆవరణ వ్యవస్థ అనే పదం ఆవిర్భావం ఎలా ఆవిర్భవించింది? ప్రతిపాదన. ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా 1935 ఈ సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలండి. 1935 ఏజీ టాన్స్లే గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా 1935 సంవత్సరంలో ఏజీ టాన్స్లే ఉపయోగించారు. ఏ పదాన్ని? ఈకోసిస్టమ్, ఆవరణ వ్యవస్థను. నేపథ్యం. టాన్స్లే బ్రిటిష్ దేశానికి చెందిన ప్రముఖ వృక్షశాస్త్రవేత్త మరియు పర్యావరణ వ్యవస్థ. ఆయన దీనిని పర్యావరణ వ్యవస్థ అని కూడా పిలిచారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ 2 పాయింట్ అండి. ఆవరణ వ్యవస్థను పర్యావరణ వ్యవస్థగా పిలిచిన శాస్త్రవేత్త ఎవరు? ఏజీ టాన్స్లే. ప్రకృతి యొక్క మూల ప్రమాణం. టాన్స్లే ప్రకృతిలోని మూల ప్రమాణాన్ని ఆవరణ వ్యవస్థగా వర్ణించారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ అండి టాన్స్లే గురించి. ఆవరణ వ్యవస్థ యొక్క స్వభావం మరియు పనితీరు. వ్యవస్థగా ప్రకృతి. టాన్స్లే అభిప్రాయం ప్రకారం ప్రకృతి ఒక సంక్లిష్టమైన వ్యవస్థలా పనిచేస్తుంది. ఎలా అంటే ఆవరణ వ్యవస్థలో ఈ క్రింద చెప్పిన అంశాలన్నీ ఒకదానితో ఒకటి ప్రభావితం చేసుకుంటాయి. జీవులు, వాటి జాతి సమూహాలు, అనేక నిర్జీవ అంశాలు, వాతావరణ కారకాలు, ఇవన్నీ కలిపి ఒకదానితో ఒకటి ప్రభావితం చేసుకుంటాయి. అధ్యయన విధానంలో మార్పు. ఆవరణ వ్యవస్థ అనే పదం రాకముందు ప్రజలు ప్రకృతిలోని అంతర్సంబంధాలను విడివిడి విభాగాలుగా మాత్రమే అధ్యయనం చేసేవారు. ఆవరణ వ్యవస్థ అనే పదం రాకముందుకు వ్యక్తిగత జీవులు, వాతావరణం అని విడివిడిగా అధ్యయనం చేసేవారు. జీవుల యొక్క కనీస అవసరాలను తీర్చే నివాస ప్రదేశాన్ని ఆవాసం అంటారు. జీవుల యొక్క కనీస అవసరాలను తీర్చే నివాస ప్రదేశాన్ని ఆవాసం అంటారు. సంబంధం ఏంటి? గాయత్రి మరియు వెంకటేష్లు ఇద్దరు చర్చ పెట్టుకున్నారండి. ఆ చర్చ ప్రకారం అడవి లేదా చెరువు వంటి ఆవాసాలైనప్పటికీ వాటన్నిటిని కలిపి విస్తృత స్థాయిలో ఆవరణ వ్యవస్థ అని పిలుస్తారు. మన లెసన్లో గాయత్రి వెంకటేష్ చర్చ సందర్భంగా దీని మన కంక్లూజన్ పాయింట్ ఏమేయచ్చు? అడవి ఒక ఆవాసం, చెరువు ఒక ఆవాసం, ఇవన్నీ కలిపితే విస్తృత స్థాయిలో ఆవరణ వ్యవస్థ అని పిలుస్తారు. ఆవాసం అనేది ముఖ్య గమనిక. ఆవరణ వ్యవస్థలో ఒక అంతర్భాగం మాత్రమే. ఆవాసం అనేది ఆవరణ వ్యవస్థలో ఒక అంతర్భాగం మాత్రమే. ఆవాసం మరియు ఆవరణ వ్యవస్థ మధ్య సంబంధం. మళ్ళీ వాళ్ళ చర్చల ప్రకారం అండి, గాయత్రి మరియు వెంకటేశ్వర చర్చల ప్రకారం ఆవాసం అనేది ఆవరణ వ్యవస్థలో ఒక భాగం మాత్రమే మనకు అవగతం అవుతుంది. వాళ్ళ చర్చల ప్రకారం ప్రయోగకృత్యం. ఆవరణ వ్యవస్థ నిర్మాణం. పాఠశాల లేదా తోటను అధ్యయనం చేయడం ద్వారా ఆవరణ వ్యవస్థ నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కృత్యం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. కావాల్సిన పరికరాలు: కొలిచే టేపు, దారం, చిన్న చిన్న కట్టెపుల్లలు, భూతద్దం, గడ్డపార, చేతిగుడ్డ. పనిచేసే విధానం ఇలా చేయాలండి. విద్యార్థులు 4 చొప్పున జట్లుగా ఏర్పడాలి. ఎంపిక చేసిన ప్రదేశంలో టేప్తో కొలిచి 1 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పు ఇట్లా చతురస్ర ప్రాంతాన్ని నిర్ణయించుకోవాలండి. ఈ ప్రాంతంలో గడ్డితో, ఆ ప్రాంతం ఏదైనా కావచ్చు, గడ్డితో కూడి ఉండవచ్చు, ఖాళీ ప్రదేశం కావచ్చు, లేదా లాస్ట్ కాలిబాట్ అయినా సైడ్ వాక్ అయినా కావచ్చు. 4 వైపులా చిన్న కర్ర ముక్కలను పాతి దారంతో చతురస్ర అంచులను గుర్తించాలి. ఇలా అండి, ఈ 4 ఇలా గుర్తించాలండి. గుర్తించిన ప్రాంతంలో మొక్కలను లేదా జంతువులను భూతద్దంతో నిశ్చితంగా పరిశీలించాలి. చూసిన ప్రతి జీవిని నోట్బుక్లో నమోదు చేయాలి. మట్టి లోతుగా తవ్వి అందులో దాగున్న ఇతర జీవులను కూడా గుర్తించాలి. అంటే అతడు 1 మీటర్ అనే చతురస్ర ఆకారంలో ఉన్న ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని, స్క్వేర్ మీటర్లో ఉన్న ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని, ఆ ప్రాంతంలో ఏమేమి జీవులు ఉన్నాయి అని నిశ్చితంగా నోట్బుక్లో నమోదు చేసుకోవాలండి. ఈ కృత్యం ద్వారా విద్యార్థులు క్రింది అంశాలను విశ్లేషించాలి. అధ్యయనం చేసిన ప్రాంతంలో ఏ రకమైన జీవులు ఉన్నాయి మరియు వాటి సంఖ్య ఎంత? ఆ ప్రాంతంలో కనిపించే సాధారణ జీవులు ఏవి?
ఒక జట్టు అధ్యయనం చేసిన ప్రాంతం ఇతర జట్టు ప్రాంతాల కంటే చాలా భిన్నంగా ఎందుకని ఉంది. 4 గుంపులుగా విన్నాం కదండి. ఒకరు కాలిబాట ఎంచుకున్నారండి, ఒకరు మైదానం ఎంచుకున్నారండి, ఒకరు పొలం ఎంచుకున్నారండి, ఒకరు చెత్తకుప్ప దగ్గర ఉండే ప్రదేశాన్ని ఎంచుకున్నారనుకుందామని. సో ఆవాసాలు వేరైనాయి. సో అన్నీ వేరు వేరుగానే ఉంటాయండి. జీవులు కూడా వేరు వేరుగానే ఉంటాయి. ఆవరణ వ్యవస్థలో అంశాల వర్గీకరణ. ప్రకృత్యం ద్వారా ఆవరణ వ్యవస్థ 2 ప్రధాన అంశాల కలయిక అని తెలుస్తుంది. కృత్యం చేశారని కృత్యం ప్రకారం ఏంటంటే సజీవ అంశాలు, నిర్జీవ అంశాలు, మొక్కలు, జంతువులు మరియు కంటికి కనిపించే సూక్ష్మజీవులు. మృత్తిక, నీరు, గాలి మరియు సూర్యరశ్మి ఏంటి నిర్జీవ అంశాలు. ఓకేనా అండి. సజీవ అంశాలు మొక్కలు, జంతువులు మరియు కంటికి కనిపించే సూక్ష్మజీవులు. నిర్జీవ అంశాలు మృత్తిక, నీరు, గాలి మరియు సూర్యరశ్మి. ముగింపు. ఈ ప్రయోగం ద్వారా మనం ముగింపు ఏం చేయొచ్చండి? ఈ జీవులను ఒకే ప్రదేశంలో కలిసి నివసిస్తూ ఒకదానితో ఒకటి సంబంధాలను కలిగి ఉంటాయి. ఆవరణ వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణాలు. ప్రకృతిలో జీవరాశుల మధ్య ఉండే అంతర్ సంబంధాలు వివరించడానికి ఈ క్రింది పదం సరిపోతుందండి. ఏమంటే ఇది జీవులు తమ పరిసరాలతో జరిపే సంక్లిష్ట చర్యల సమూహారం. ఆవరణ వ్యవస్థ ఇది జీవులు తమ పరిసరాలతో జరిపే సంక్లిష్టమైన చర్యల సమూహారం ఆవరణ వ్యవస్థ అండి. ఓకేనండి. సజీవ అంశాల మధ్య సంబంధం. ఆవరణ వ్యవస్థలో జీవుల మధ్య ఆహార సంబంధాలను బాణం గుర్తుల ద్వారా సూచిస్తారు. ఎలా అంటే గడ్డి ఉందండి, తర్వాత పాము ఉందండి. వీటి మధ్య సంబంధాన్ని ఆహారపదార్థాలు బాణం గుర్తు చూపిస్తారండి. గడ్డి ఏదన్నా ఆకుల తినే కీటకం నుంచి కప్ప నుంచి పాము, ఇలా బాణం గుర్తులతోటి చూపిస్తారండి. గద్ద వంటి జీవులు ఆహారం కోసం పాము, ఎలుక వంటి వివిధ జీవులపై ఆధారపడుతుంటాయి. కుందేలు వంటి శాకాహార జంతువులు, నక్కలు, ఇతర కుందేలు వంటి శాకాహార జంతువులపై నక్కలు, ఇతర మాంసాహారాలు ఆధారపడతాయండి. ఓకేనండి. జీవుల మధ్య ఇతర సంబంధాలు. మొక్కలు మరియు జంతువులు మధ్య కేవలం ఆహార సంబంధాలే కాకుండా ఇతర అవసరాల కోసం కూడా పరస్పర ఆధారిత సంబంధాలు ఉంటాయి. ఈ జీవులు కింది అంశాల కోసం ఒకదానికొకటి ఆధారపడతాయి. నివసించడానికి స్థలం, ప్రత్యుత్పత్తి, వసతి, రక్షణ. నివసించడానికి స్థలం, ప్రత్యుత్పత్తి, వసతి మరియు రక్షణ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. గుర్తుపెట్టుకోవాలి. చిన్నగా అనిపిస్తే కానీ మర్చిపోవడానికి ఆస్కారం ఉండే పాయింట్స్ అండి ఇవి. ఆవరణ వ్యవస్థలో శక్తి మరియు ఆహారం. సజీవులన్నిటికీ సూర్యుడు ప్రాథమిక మరియు ప్రధాన శక్తి వనరు. ఆకుపచ్చని మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా సూర్యరశ్మిలోని శక్తిని ఆహారంగా మారుస్తాయి. ఓకేనండి. సూర్యుని ద్వారా ఆకుపచ్చని మొక్కలు కిరణజన్య సంయోగం జరిపి ఆహారంగా మారుస్తాయి. జంతువుల పాత్ర. జంతువులు సూర్యరశ్మి నుండి నేరుగా శక్తిని పొందలేవు, కాబట్టి ఈ మొక్కలు లేదా ఇతర జంతువుల తినడం ద్వారా శక్తిని పొందుతాయి. శక్తి బదిలీ. మొక్కలకు నేరుగా తినని మాంసాహారులు కూడా పరోక్షంగా సూర్యరశ్మి పైన ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే అవి మొక్కలను తినే జంతువుల నుండి శక్తిని పొందుతాయి. అంటే సూర్యుని ద్వారా మొక్కలకు శక్తి బదులవుతుంది. మొక్కల నుంచి ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులకు ఇలా శక్తి బదిలీ అవుతూ ఉంటుంది. బదిలీ అయ్యేటప్పుడు ఏంటంటే శక్తి ప్రవాహం అనేది తగ్గుతూ ఉంటుంది. ఆహార గొలుసు మరియు పోషక స్థాయిలు. ఆహార వ్యవస్థలో శక్తి ఒక జీవి నుండి మరొక జీవికి బదిలీ అయ్యే విధానాన్ని వివరించడానికి శాస్త్రవేత్తలు ఆహార గొలుసు అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఓకేనండి. మళ్ళీసారి ఆవరణ వ్యవస్థలో శక్తి ఒక జీవి నుండి మరొక జీవికి బదిలీ అయ్యే విధానాన్ని వివరించడానికి శాస్త్రవేత్తలు ఆహార గొలుసు అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఇందులో వివిధ స్థాయిలు ఉంటాయండి. ఉత్పత్తిదారులు. ఇది మొదటి పోషక స్థాయిలో ఉంటాయి. మొక్కలు, శేవలాలు ఇవి సూర్యరశ్మిని ఉపయోగించుకొని సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఉత్పత్తిదారులు మొదటి పోషక స్థాయిలు అండి. వినియోగదారులు ఇందులో శాకాహారులు అండి. ఇవి రెండో స్థాయిలో ఉండి మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి. మాంసాహారులు ఇవి మూడో స్థాయిలో ఉండి శాకాహార జంతువులు తింటాయి. విచ్ఛిన్నకారులు ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఉత్పత్తిదారులు మొదటి స్థాయిలో, శాకాహారులు రెండో స్థాయిలో, మాంసాహారులు మూడో స్థాయిలో ఉంటాయి ఆహార గొలుసులో. విచ్ఛిన్నకారులు 10 స్థాయిలో ఉంటాయండి. ఓకేనండి. 10 స్థాయిలో ఉండి చనిపోయిన మొక్కలు మరియు జంతువులను ఉత్పత్తిదారులు చనిపోయినప్పుడు కూడా విచ్ఛిన్నకారులు ఉంటాయండి. చనిపోయిన మొక్కలు, జంతువులు చనిపోయినా కూడా శాకాహార కావచ్చు, మాంసాహారులు కావచ్చు, ప్రథమ వినియోగదారులు కావచ్చు, ద్వితీయ వినియోగదారులు కావచ్చు, చనిపోయినప్పుడు కూడా విచ్ఛిన్నకారులు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయండి? చనిపోయిన మొక్కల మరియు జంతువుల శరీరాల నుండి లేదా వ్యర్థ పదార్థాల నుండి ఆహారాన్ని పొందుతాయి. ఈ సంక్లిష్ట పదార్థాలను కులింపచేసి తిరిగి పోషకాలను మృత్తికలోకి అంటే మట్టికలోకి వేస్తాయి. ఈ పోషకాలను మొక్కలు తిరిగి వినియోగించడం వల్ల ఈ చక్రం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఓకేనండి. అర్థమైందండి. ఉత్పత్తిదారులు మొదటి స్థాయిలో ఉంటాయి.
వినియోగదారులు, ప్రాథమిక వినియోగదారులు శాకాహారులు 2వ స్థాయిలో ఉంటాయి, మాంసాహారులు 3వ స్థాయిలో ఉంటాయి, విచ్ఛిన్నకారులు 10 స్థాయిలో ఉంటాయి. ఆహారజాలకం, ఫుడ్ వెబ్ విశ్లేషణ. ఆహారజాలకం ఎల్లప్పుడూ ఉత్పత్తిదారుల నుండే ప్రారంభమవుతుంది. ఇందులో మొక్కలు తినే జీవులు, వాటిని తినే ఇతర జంతువులను వినియోగదారులు ఉంటాయి. ఒకవేళ ఆహారజాలకంలో మొక్కలు చనిపోతే వాటిపై ఆధారపడే వినియోగదారులందరికీ ఆహార కొరత ఏర్పడి వ్యవస్థ దెబ్బతింటుంది. ఆవరణ వ్యవస్థలో మార్పులు. జీవుల ప్రభావం. జీవులు తమ అవసరాల కోసం పరిసరాలను ప్రభావితం చేస్తాయి. జంతువులను తినడం ద్వారా ఆవాసంలోని జీవుల సంఖ్యను నియంత్రిస్తాయి. అర్థమైంది కానీ, అంటే జంతువులు తినడం వల్ల ఆ జంతువులు తినే మొక్కలు వాటిని సమతాస్థితిలో ఉంచుతాయండి. సమతాస్థితి. ఉదాహరణకు పక్షులు కీటకాలు తినడం వల్ల కీటకాల సంఖ్య పెరగకుండా ఉంటుంది. ఇది ఆవరణ వ్యవస్థను ఆరోగ్యంగా స్థిరంగా ఉంచుతుంది. ఓకేనండి. అయితే పక్షుల సంఖ్య మితిమీరితే కీటకాలు వేగంగా తగ్గిపోయి పక్షులకు ఆహారం కొరత ఏర్పడుతుంది. ఒకవేళ కీటకాల సంఖ్య ఎక్కువ అయ్యడం వల్ల ఏమవుతుందని, ఒకవేళ కీటకాల సంఖ్య ఎక్కువైతే ఏమవుతుందండి, మొక్కలు చెట్లు వేగంగా ఇవి తినేస్తాయండి. వలసలు. ఆహారం దొరకని స్థితిలో కొన్ని పక్షులు వేరే ప్రాంతాలకు వలస వెళ్తాయి. ఈ 2 ప్రాంతాల ఆవరణ వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. అన్ని రకాల వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు. బలమైన గాలులు, భూకంపాలు, ప్రమాదాలు, సునామీలు వంటి కూడా ఆవరణ వ్యవస్థలను వేగంగా నాశనం చేస్తాయి. మానవ పాత్ర ముఖ్యమైన పాత్ర. ఆవరణ వ్యవస్థలో మార్పులు తీసుకురావడంలో మానవుడు కూడా కీలక పాత్ర వహిస్తున్నాడు. ఆవరణ వ్యవస్థ పరిధి మరియు వర్గీకరణ. పరిమాణం. ఆవరణ వ్యవస్థ అనేది ఒక చిన్న మొక్క నుండి దట్టమైన అడవి వరకు ఏ పరిమాణంలో ఉండవచ్చండి. భూమిపైన ఉండే అతిపెద్ద ఆవరణ వ్యవస్థను జీవావరణ వ్యవస్థ అంటారు. వర్గీకరణ. ఆవరణ శాస్త్రవేత్తలు అధ్యయనం సులభతరం చేయడానికి జీవావరణాన్ని వివిధ రకాలుగా వర్గీకరించారండి. ఆవరణ వ్యవస్థలో సహజ ఆవరణ వ్యవస్థ ఉంటుందండి, కృత్రిమ ఆవరణ వ్యవస్థ ఉంటుందండి. 2 రకాలండి, సహజ ఆవరణ వ్యవస్థ, కృత్రిమ ఆవరణ వ్యవస్థ. కృత్రిమ ఆవరణ వ్యవస్థ గురించి ఇది తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ అక్వేరియం, అది కృత్రిమంగా తయారు చేసింది. ఈ కృత్రిమ ఆవరణ వ్యవస్థ ఇంతతో ఎండ్ అవుతుంది మన లెసన్ ప్రకారం. నెక్స్ట్ ఆవరణ వ్యవస్థలు సహజ ఆవరణ వ్యవస్థ, భౌమ ఆవరణ వ్యవస్థ, జల ఆవరణ వ్యవస్థ. భౌమ అంటే భూమి మీద ఉండే ఆవరణ వ్యవస్థ, జల ఆవరణ వ్యవస్థ అంటే నీటిలో ఉండే ఆవరణ వ్యవస్థ. మళ్ళీ భౌమ ఆవరణ వ్యవస్థ, గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ, అడవి ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ. అర్థమైనవి కానీ 3 రకాలు. గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ, అడవి ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ. అలా జల ఆవరణ వ్యవస్థ ఏంటండి, మంచునీటి ఆవరణ వ్యవస్థ, ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ. ఓకేనండి. ఇవి ఆవరణ వ్యవస్థ రకాలు. సహజ, కృత్రిమ, భౌమ ఆవరణ వ్యవస్థ, జల ఆవరణ వ్యవస్థ. ఆవరణ వ్యవస్థ నిర్వచనం మరియు రకాలు. పరస్పర సంబంధం. సజీవ సమూహాలు మరియు వాటి భౌతిక పరిసరాలు కలిసి పరస్పర సంబంధం కలిగిన వ్యవస్థను ఏర్పరచుకుంటాయి. దీనిని ఆవరణ వ్యవస్థ అంటారు. ఎన్ని రకాల నిర్వచనాలు వస్తున్నాయండి, చాలా వచ్చాయండి ఇదివరకు. సజీవ సమూహాలు మరియు వాటి భౌతిక అవసరాలు కలిపి పరస్పర సంబంధం కలిగిన వ్యవస్థను ఏర్పరచుకుంటాయి. దీన్ని ఆవరణ వ్యవస్థ అంటారు. ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణం. ఆవరణ వ్యవస్థను ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణంగా పరిగణిస్తారు. క్రియాత్మక ప్రమాణం. ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణం ఏంటండి, ఆవరణ వ్యవస్థ. వర్గీకరణ. ఆవరణ వ్యవస్థలు క్రింది విధంగా ఉండవచ్చు. సహజ లేదా కృత్రిమ ఆవరణ వ్యవస్థలు, తాత్కాలిక లేదా శాశ్వత ఆవరణ వ్యవస్థలు. ఆవరణ వ్యవస్థలు ఏ విధంగా ఉండవచ్చండి, ఇలా ఉంటాయండి. కృత్రిమంగా ఉంటాయి, లేదా శాశ్వతంగా ఆవరణ వ్యవస్థలు ఉంటాయి, లేదా తాత్కాలిక ఆవరణ వ్యవస్థలు ఉంటాయండి. సహజ ఆవరణ వ్యవస్థలు కూడా ఉంటాయి. అంటే సహజ ఆవరణ వ్యవస్థ లేదా కృత్రిమ ఆవరణ వ్యవస్థ ఈ విధంగా వర్గీకరించవచ్చు, లేదా తాత్కాలిక ఆవరణ వ్యవస్థ లేదా శాశ్వత ఆవరణ వ్యవస్థలు. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక చిన్న దొంగ, అందులో కూడా ఒక ఆవరణ వ్యవస్థ ఉంటుంది. కొలనాంచు నుండి మొదలుకొని అడవి, ఇక్కడ ఒక ఆవరణ వ్యవస్థ ఉంటుంది. గడ్డు భూమి, గ్రామం, అక్వేరియం లేదా అంతరిక్ష నౌక వరకు ఇవన్నీ ఆవరణ వ్యవస్థలే అండి. చిన్న దొంగ కూడా ఆవరణ వ్యవస్థనే అండి. అక్వేరియం కూడా ఆవరణ వ్యవస్థ అండి. ఒక గ్రామం కూడా ఆవరణ వ్యవస్థ అండి. అడవి కూడా ఒక ఆవరణ వ్యవస్థనండి. మాంగ్రూవ్, మాడ అడవుల ఆవరణ వ్యవస్థ. ఇవి ఎక్కడ ఉంటాయండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇవి ఎక్కడ ఉంటాయండి, సముద్రపు నీరు వెనుకకు తన్నిన లోతు తక్కువ ప్రాంతాల్లో. ఓకేనండి. ఇక్కడ చూడండి, సముద్ర నీరు వెనుకకు తన్నిన లోతు తక్కువ ప్రాంతాల్లో. మరి ఇంకొకటి ఎక్కడ ఉంటాయండి, నదులు సముద్రాలు కలిసే చోట.
నదులు వస్తుంటాయి కానీ నదులు సముద్రాలు కలిసే చోట ఈ ప్రాంతంలో మాంగ్రూవ్ అడవులు ఉంటాయండి. మళ్ళీ సముద్రపు నీరు వెనుకకు తన్నిన లోతట్టు అంటే తక్కువ ప్రాంతాలలో ఇవి మాంగ్రూవ్ అడవులు ఉంటాయండి. పోషణ: ఈ అడవులు భూమి పొరల్లోని మంచినీటిని నుండి మరియు సముద్ర ఉప్పు నీటి నుండి తమకు కావలసిన పోషకాలను గ్రహిస్తాయి. భూమి పై పొరలోని మంచినీటి నుండి సముద్రం ఉప్పు నీటి నుండి తనకు కావాల్సిన పోషకాలను గ్రహిస్తాయి. ఎందుకు ఈ ప్రాధాన్యత? ఈ సముద్ర జీవులకు ముఖ్యమైన ఆహారంగా నర్సరీలుగా ప్రజనన స్థానాలుగా ఉపయోగపడుతున్నాయి. అంటే సముద్ర జీవులు ఇక్కడ గుడ్లు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటున్నాయండి. ఈ అంతరించిపోయే జాతులకు ఇవి సురక్షిత ప్రాంతాలు కూడా పనిచేస్తున్నాయి. అంతరించిపోయే జాతులకు, కనుమరే జాతులకు కూడా ఇవి రక్షిత ప్రాంతాలుగా పనిచేస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి ప్రాధాన్యత. ఆహారంగా ఉపయోగపడుతున్నాయండి, నర్సరీలుగా ఉపయోగపడుతున్నాయి, ప్రజనన స్థానాలుగా ఉపయోగపడుతున్నాయి మరియు అంతరించిపోయే జాతులకు రక్షణ ప్రాంతాలుగా పనిచేస్తున్నాయి. ఇవ్వండి మాడ అడవులు. కొరింగ మాడ అడవుల గురించి ఒకసారి చూద్దామండి. కొరింగ అంటే ఇది కాకినాడ దక్షిణ సముద్ర తీరంలో విశాఖపట్నం దక్షిణ ప్రాంతం నుండి దాదాపు 150 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నాయి. ఎక్కడండి? ఇది సముద్రం ఒడ్డండి. కాకినాడ సముద్ర తీరంలో విశాఖపట్నం దక్షిణ ప్రాంతం నుండి దాదాపు 150 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయండి. ఓకేనండి. విశాఖపట్నం దక్షిణ ప్రాంతం నుండి కాకినాడ సముద్ర తీరంలో 150 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నాయి. ఏంటండి? కొరింగ మాడ అడవులు. ఇక్కడ నీటి వనరులు చూస్తే అండి, ఇవి కాకినాడ దక్షిణ సముద్రంలో తీరంలో ఉన్నాయి కదండి. నీటి వనరులు గౌతమి గోదావరి ఉపనదులైన కొరింగ మరియు గాడెర్ నదుల నుండి గోదావరి అంటే గౌతమి యొక్క ఉపనది కొరింగ, గోదావరి యొక్క ఉపనది గాడేరు నదుల నుండి మంచినీటిని, కాకినాడ తీరం నుండి ఉప్పు నీటిని పొందుతాయి. అంటే నీటి వనరులు ఎట్లా వస్తున్నాయండి? ఇక్కడ మంచినీటి నుండి ఉప్పు నీటి నుండి పోషకాలను గ్రహిస్తాయి కదా. ఇక్కడ ఏ ఉపనదుల నుంచి మంచినీరు వస్తుందని? కొరింగ గాడేరు నదుల నుండి మంచినీటిని, కాకినాడ తీరం నుండి ఉప్పు నీటిని పొందుతాయి. కొరింగ గాడేరు నదుల నుండి. ఓకేనా? ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. గౌతమి గోదావరి ఉపనదులైన కొరింగ మరియు గాడేరు నదులు గుర్తుపెట్టుకోర్రి. ఉత్పత్తిదారులు కూడా అన్నీ ఇంపార్టెంట్ అండి. మాడ చెట్లు స్పైరోగైరా, అసిలటోరియా, యులోథ్రిక్స్ నీలి ఆకుపచ్చ శివలాలు అండి. ఇవి యులోథ్రిక్స్ నీలి ఆకుపచ్చ శివలాలు. స్పైరోగైరా, అసిటోరియా, యులోథ్రిక్స్ ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలండి. వినియోగదారులు ఇవి కామన్గా రొయ్యలు, పీతలు, హైడ్రా, నత్తలు, తాబేళ్ళుతో పాటు ప్రోటోజోవాలు, డాప్నియా, గొట్టం పురుగులు కూడా గుర్తుపెట్టుకోవాలి. వినియోగదారులు రొయ్యలు, పీతలు, హైడ్రా, ప్రోటోజోవాలు, నత్తలు, తాబేళ్ళు, డాప్నియా, గొట్టం పురుగులు. ఇవి వ్యర్థ పదార్థాలపై విసర్జితలపై పెరిగే బ్యాక్టీరియాలు, విచ్ఛిన్నకారులు. నిర్జీవ అంశాలు ఏముంటాయండి? ఇవి ఉప్పు నీరు, మంచినీరు, గాలి, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత మరియు మృత్తిక మొదలైనవి ఈ వ్యవస్థలో భాగంగా ఉంటాయి. ఇది మాడ అడవుల గురించి అండి, కొరింగ మాడ అడవుల గురించి. ఇలా ఉండే జంతువులను, ప్రత్యేకమైన ఉత్పత్తులను, వినియోగదారులను అయితే ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. కొరింగ గాడేరు ఉపనదులను కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎడారి ఆవరణ వ్యవస్థ. భూభాగంపై ఎడారి ఆవరణ వ్యవస్థ ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది. విస్తీర్ణంలో భూభాగంలో దాదాపు 17% ఎడార్లు విస్తరించి ఉన్నాయి. 17% ఎడార్లు విస్తరించి ఉన్నాయి. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఇంకో పాయింట్ వస్తే ఈ ప్రాంతంలో సగటు వర్షపాతం సంవత్సరానికి 23 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోర్రి. భూభాగంలో 17% మేర ఎడార్లు విస్తరించి ఉంటే సగటు వర్షపాతం 20 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. అనుకూలనాలు. అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల ఇక్కడ నివసించే జీవజాతులు ప్రత్యేక లక్షణాలను మరియు అనుకూలనాలను కలిగి ఉంటాయి. ఉత్పత్తిదారులు. ఎడారిలో పొదలు, గడ్డి జాతులు మరియు కొన్ని వృక్షాలు ప్రధాన ఉత్పత్తిదారులా ఉంటాయి. పొదలు, గడ్డి జాతులు, కొన్ని వృక్షాలు. ఈ పొదలు భూమి లోపలికి
లోతుగా వ్యాపించిన శాఖయుతమైన వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. లోతుగా వ్యాపించిన శాఖయుతమైన వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. వీటి నష్టాన్ని నివారించడానికి కాండాలు పత్రాలు రూపాంతరం చెంది ముళ్ళు లేదా కంటకాలుగా మారుతాయి. కాండాలు పత్రాలు రూపాంతరం చెంది ముళ్ళు లేదా కంటకాలుగా మారుతాయి. కాక్టస్, బ్రహ్మజముడు వంటి రసభరిత మొక్కలు తమ కాండాల్లో నీటిని నిల్వ చేసుకుంటాయి. బ్రహ్మజముడు వంటి రసభరిత మొక్కలు గుర్తుపెట్టుకొని ఇదేం చేస్తుందండి, కాండంలో నీటిని నిల్వ చేసుకుంటుంది. నీటి కొరత ఉన్న సమయంలో ఈ మొక్కలు నిల్వ నీటిని వినియోగించుకుంటాయి. లైకెన్లు, ఎడారి మాస్లు, నీలి ఆకుపచ్చ శివలాలు వంటి నిమ్న శాతం శ్రేణి మొక్కలు కూడా ఇక్కడ అక్కడక్కడ కనిపిస్తాయి. లైకెన్లు కనిపిస్తున్నాయండి, ఎడారి మాస్లు కనిపిస్తున్నాయండి, నీలి ఆకుపచ్చ శివలాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయండి. వినియోగదారులు అడవి, గడ్డి భూమి ఆవరణ వ్యవస్థతో పోలిస్తే ఎడారిలో జంతువులు చాలా తక్కువగా ఉంటాయి. నీటి కొరతను తట్టుకోగల కొన్ని జాతుల కీటకాలు, సరీసృపాలు, పక్షులు మరియు కిరదాలు మాత్రమే ఇక్కడ నివసిస్తాయి. కొన్ని రకాల ఎలుకల వంటి క్షీరదాలు వేడిని తట్టుకోవడానికి రాత్రిపూట మాత్రమే బయటకు వస్తాయి. వీటిని నిశాచరాలు అంటారు. ఓడను ఎడారి ఓడ అని పిలుస్తారు. ఇది మొక్కల లేత కాండాలను తింటూ శరీరంలోని నీటిని నిల్వ చేసుకుంటుంది. ఇది మొక్కల లేత కాండాలను తింటుందండి. ఇంపార్టెంట్ మొక్కల లేత కాండాలను తింటుందండి. దీన్ని ఎడారి ఓడ అంటారు. ఎడారి జంతువులకు కఠిన వాతావరణాన్ని తట్టుకోవడానికి వివిధ రకాల బాహ్య మరియు శరీర ధర్మ అనుకూలాలు ప్రదర్శిస్తాయి. ఓకేనండి. నెక్స్ట్ విచ్ఛిన్నకారులు. ఎడారిలో మొక్కలు మరియు నిర్జీవ సేంద్రియ పదార్థాలు తక్కువ ఉండడం వల్ల విచ్ఛిన్నకారులు కూడా తక్కువగా ఉంటాయి. ఇక్కడ ఉష్ణమోచక శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియాలు నివసిస్తాయి. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఎడారి అవస్థ. ఈ ఎడారి అవస్థలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి, చాలా చిన్న పాయింట్సే ఉన్నాయండి. 2 పాయింట్స్. 17% 23 మిల్లీమీటర్ల కంటే సగటు వర్షపాతం. నెక్స్ట్ సముద్ర జీవ వైవిధ్యం. మీకు తెలుసు అనే బాక్సులో ఇచ్చారండి. సముద్ర జాతుల సంఖ్య సముద్రంలో 5 లక్షల నుండి 10 మిలియన్ల వరకు జీవజాతులు ఉన్నాయని అంచనా. దానికి పోలికనే లేదండి. ఇంత దూరం ఉంటాయండి. ఉంటే 1-2 ఉండాలి. 5 లక్షల నుండి 10 మిలియన్ రకాల జీవజాతులు ఉన్నాయని అంచనా. ఓకేనండి. నెక్స్ట్ సాంద్రత. ఇండో పసిఫిక్ సముద్రంలో ఒక చదరపు మీటర్ విస్తీర్ణంలో ఇటు మీటరు 1000కు పైగా జీవజాతులు ఉన్నాయి. అర్థమైంది కానీ ఒక చదరపు మీటర్ విస్తీర్ణంలోనే 1000కి పైగా జీవజాతులు నివసిస్తున్నాయి. పరిశోధనలు. ఈ సముద్ర జీవుల గురించి అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయండి. కొత్త జీవులు కనుక్కుంటూనే ఉంటున్నారండి. ఓకేనండి. చిన్నగా సముద్ర ఆవరణ వ్యవస్థ ఇచ్చారండి. ఇంపార్టెంట్. ఇండో పసిఫిక్ సముద్ర తీరంలో 1 మీటర్ అంటే 1 స్క్వేర్ మీటర్ విస్తీర్ణంలో 1000కి పైగా జీవజాతులు ఉన్నాయండి. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. అడవి ఆవరణ వ్యవస్థ ప్రత్యేకమైన వాతావరణాన్ని కలిగి ఉంటుందండి. దీనిలో వృక్షాల వయస్సు, శీతోష్ణ స్థితి మరియు మృత్తిక రకాలు అనుసరించి వర్గీకరిస్తారండి. వృక్షాల వయస్సు, శీతోష్ణ స్థితి, మృత్తిక రకాలను బట్టి అనుసరించి వర్గీకరిస్తారండి. శీతోష్ణ స్థితి నీటి వనరులు మరియు పోషకాల క్రియాశీలత వంటి అటవీ పరిసరాలను ప్రభావితం చేస్తాయి. అటవీ పరిసరాలను ప్రభావితం చేసేటంటే శీతోష్ణ స్థితి, నీటి వనరులు మరియు పోషకాల క్రియాశీలత. అడవులు ప్రపంచమంతా వ్యాపించి ఉండి మనకు ఆర్థికంగా, పర్యావరణం పరంగా విలువైన సేవలను అందిస్తున్నాయండి. ఆర్థికంగా సేవలు అందిస్తున్నాయండి. పర్యావరణ పరంగా కూడా విలువైన సేవలను అందిస్తున్నాయి. ఉత్పత్తిదారులు. అడవిలో ప్రధానంగా వృక్షాలు ఉత్పత్తిదారులు ఉంటాయి. కాకుండా పొదలు, నేలపైన పెరిగే మొక్కలు కూడా ఉంటాయి. శీతోష్ణ స్థితి బట్టి అడవిలో పెరిగే వృక్ష జాతులు మారుతూ ఉంటాయి. అంటే ఏ రకమైన శీతోష్ణ స్థితిలో ఆ రకమైన మొక్కలే ఉంటాయి. ఆకురాల్చే అడవుల్లో టెరోకార్పస్ ఇంపార్టెంట్ అండి. ఆకురాల్చే అడవుల్లో టెరోకార్పస్ అంటే చందనం, అల్బిజియా, తెల్లతుమ్మ వంటి మొక్కలు కనిపిస్తాయి. 2 మొక్కలు ఇచ్చారు. టెరోకార్పస్, అల్బిజియా. టెరోకార్పస్ అంటే చందనము, ఆల్బిజియా అంటే తెల్లతుమ్మ వంటి మొక్కలు కనిపిస్తాయి ఇక్కడ అడవి ఆవాసంలో. వినియోగదారులు.
ప్రాథమిక వినియోగదారులు శాకాహారులు. ఇవి మొక్కలపై ఆధారపడతాయి. కీటకాలు, చీమలు, సాలెపురుగులు, ఏనుగులు, జింకలు మొదలైనవి ప్రాథమిక వినియోగదారులు అంటే శాకాహారులు. ద్వితీయ వినియోగదారులు మాంసాహారులు. ఇవి శాకాహార జంతువులను తింటాయి. పాములు, పక్షులు, బల్లులు. తృతీయ వినియోగదారులు ఇవి ద్వితీయ వినియోగదారులను తింటాయి. పులులు, సింహాలు. విచ్ఛిన్నకారులు ఎల్లైన విచ్ఛిన్నకారులు ఏం చేస్తారంటే అడవిలో చనిపోయిన వ్యర్థాలను కులింపజేసి తిరిగి పోషకాలను మట్టిలోకి చేరుస్తాయి. ఇక్కడ శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు ప్రధాన విచ్ఛిన్నకారులుగా పనిచేస్తాయి. ఓకేనండి. ఇది అడవి ఆవరణ వ్యవస్థ. ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం ఒక స్థాయి నుండి మరో స్థాయికి ప్రవహించే విధానం చాలా ముఖ్యమైనది. ఆవరణ వ్యవస్థకు ప్రధాన శక్తి వనరు సూర్యుడు అండి. ప్రాథమిక ఉత్పత్తి అనేది మొక్కలు కిరణజన్య సంయోగం ద్వారా నిక్షిప్తం చేసిన శక్తిని ప్రాథమిక ఉత్పత్తి అంటారు. ఇంపార్టెంట్ పాయింట్ అండి. ప్రాథమిక ఉత్పత్తి మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా నిక్షిప్తం చేసిన శక్తిని ప్రాథమిక ఉత్పత్తి అంటారు. మొట్టమొదటిసారిగా శక్తిని ఉత్పత్తి చేసేటి ఏంటండి మొక్కలు. స్థూల ప్రాథమిక ఉత్పత్తి కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారైన మొత్తం శక్తిని స్థూల ప్రాథమిక ఉత్పత్తి అంటారు. నికర ప్రాథమిక ఉత్పత్తి మొక్కలు తమ శ్వాసక్రియకు ఉపయోగించుకోగా మిగిలిన ఆహార శక్తి. ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. 3 పాయింట్స్ ఉన్నాయండి, మంచిగా నేర్చుకోరి. ప్రాథమిక ఉత్పత్తి అంటే ఏంటండి? కిరణజన్య సంయోగం ద్వారా నిక్షిప్తం చేయబడిన శక్తిని ప్రాథమిక ఉత్పత్తి అంటారు. నిక్షిప్తం చేయబడిన శక్తిని కిరణజన్య సంయోగక్రియ ద్వారా నిక్షిప్తం చేసిన శక్తిని ప్రాథమిక ఉత్పత్తి అంటే కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారైన మొత్తం శక్తిని స్థూల ప్రాథమికోత్పత్తి అంటారు. నికర ప్రాథమికోత్పత్తి అంటే ఏంటండి? మొక్కలు తమ శ్వాసక్రియకు శక్తిని వినియోగించుకుంటాయండి. ఈ మిగిలిన ఆహార శక్తిని నికర ప్రాథమిక ఉత్పత్తి అంటారు. మొక్కలు శ్వాసక్రియకు ఉపయోగించుకోగా మిగిలిన శక్తిని నికర ప్రాథమిక ఉత్పత్తి అంటారు. ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఓకేనండి. సూర్యరశ్మిలో కేవలం 1-5% మాత్రమే మొక్కలు ద్వారా ఆహార శక్తిగా మారుతుంది. అంటే సూర్యరశ్మి భూమిపై చేరే సూర్యరశ్మిలో 100% భూమికి చేరేది ఉంటే అందులో 1-5% మాత్రమే మొక్కల ద్వారా ఆహార శక్తిగా మారుతుంది. సూర్యరశ్మిలో మొక్కల్లో నిల్వ ఉన్న రసాయన శక్తిని ప్రాథమిక వినియోగదారులు తీసుకుంటాయి. ఈ ప్రక్రియలో చాలా శక్తి ఉష్ణ రూపంలో వాతావరణంలోకి విడుదలవుతుంది. అంటే దీన్ని శ్వాసక్రియ ద్వారా. ఓకేనండి. మొక్కలు నిల్వ ఉన్న రసాయన శక్తిని ప్రాథమిక వినియోగదారులు తీసుకుంటాయి. శ్వాసక్రియ జరగడానికి అధిక శక్తి ఖర్చు అవుతుంది. అంటే శక్తి ఉష్ణ రూపంలో వాతావరణంలోకి విడుదలవుతుంది. కొద్ది శక్తి మాత్రమే జీవక్రియలకు ఉపయోగపడి తదుపరి స్థాయికి చేరుకుంటుంది. ఓకేనండి. ఇది శక్తి ప్రవాహం గురించి అండి. భూమిని మరియు నీటిని వేడి చేయడానికి అలాగే నీటి ఆవిరిని చేయడానికి దాదాపు 36 సౌరశక్తి ఖర్చు చేయబడుతుంది. 100లో 36% ఎట్టిపోతుందండి? భూమిని మరియు నీటిని వేడి చేయడానికి అలాగే నీటిని ఆవిరి చేయడానికి దాదాపు 36 సౌరశక్తి ఖర్చు చేయబడుతుంది. మొత్తం సౌరశక్తిలో కేవలం 8% మాత్రమే మొక్కలకు చేరుతుంది. మొక్కలకు చేరిన శక్తిలో ఈ 8% శక్తిలో కేవలం 2% మాత్రమే కిరణజన్య సంయోగక్రియలో వినియోగించబడుతుంది. గుర్తుపెట్టుకోండి. మొత్తం సౌరశక్తిలో 36% నీటిని ఆవిరి చేయడానికి, నీటిని వేడి చేయడానికి, భూమిని వేడి చేయడానికి ఖర్చు అవుతుంది. మొత్తం శక్తిలో 8% శక్తి మాత్రమే మొక్కలకు చేరుతుంది. ఈ 8% శక్తిలో 2% మాత్రమే కిరణజన్య సంయోగక్రియలో వినియోగించబడుతుంది. ఇది పాయింట్ అండి. చాలా మంచిగా గుర్తుపెట్టుకోండి. మొత్తంలో 2% కాదు, 8%లోనే 2% అని గుర్తుపెట్టుకోర్రి. ఉత్పత్తుల నుండి వినియోగదారులలోకి శక్తి ప్రవహించే ప్రతి దశలోనూ దాదాపు 80-90% శక్తి శ్వాసక్రియ మరియు ఇతర జీవక్రియల ద్వారా ఉష్ణ రూపంలో వాతావరణంలోకి విడుదలవుతుంది. ఇప్పుడు ఉత్పత్తిదారులు శక్తిని వినియోగించుకున్నాయండి.
ఓకేనా. 8% మాత్రమే మొక్కలు చేరితే అందులో 2% శక్తిని కిరణజన్య సమయోక్రియ ద్వారా ఉపయోగించుకునేది. వీటిని ప్రాథమిక వినియోగదారులు తినేయండి. తినడం వల్ల వీటి శరీరం నుండి 80-90% శక్తి ఉష్ణ రూపంలో లేదా శ్వాసక్రియ ద్వారా బయటకు వెళ్ళబడుతుందండి. మిగిలిన 10% అంటే 20-10% శక్తి మొక్కల్లో ఉంటుందండి. ఈ 20-30% శక్తిని ద్వితీయ వినియోగదారులు వినియోగించుకుంటే దీంట్లో నుంచి 80-90% మళ్ళీ శ్వాసక్రియ ద్వారా ఇతర జీవక్రియల ద్వారా బయటకు వెళ్ళబడుతుందండి. అందులో మిగిలిన 20-10% శక్తిని ద్వితీయ వినియోగదారులు వినియోగించుకుంటాయండి. ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం ఏ విధంగా ప్రవహిస్తుంది మరియు ఒక స్థాయి నుండి మరో స్థాయికి వెళ్ళేటప్పుడు ఏ మార్పు లోనవుతుందో ఈ విభాగం ఉపయోగిస్తుంది. ఏ విభాగం అండి? ఆవరణ వ్యవస్థలో అనుబంధం 1లో ఇచ్చిన ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం. ఓకేనండి. శక్తి ప్రవాహ నమూనా నిర్మాణం అండి. ఒక్కసారి ఈ శక్తి ప్రవాహాన్ని శాస్త్రవేత్తలు ఒక చిత్ర రూపంలో వివరించారండి. ఇందులో ఇక్కడ డబ్బాలు ఉంటాయి చూడండి. ఈ డబ్బాలు ఏం చేస్తాయండి? ఈ ప్రతి పోషక స్థాయిలో ఉన్న జీవద్రవ్యరాశిని లేదా జీవుల సంఖ్యను సూచిస్తుంది. గొట్టాలు ఏంటంటే ఒక పోషక స్థాయి నుండి మరొక స్థాయికి శక్తి ప్రవహించే మార్గాన్ని సూచిస్తాయి. ఈ గొట్టాలు ఏం చేస్తాయండి? ఒక శక్తి స్థాయి నుండి మరొక శక్తి స్థాయికి ప్రవహించే మార్గాన్ని, శక్తి ప్రవాహాన్ని చూపెడతాయండి. గొట్టం వెడల్పు ప్రవహించే శక్తి పరిమాణానికి అనులోమపాతంలో ఉంటుంది. విలోమానుపాతంలో ఉండాలని అనులోమానుపాతంలో ఉంటుంది. ఎక్కువ శక్తి ప్రవహిస్తే గొట్టం పరిమాణం ఎక్కువగా ఉంటుంది. తక్కువ శక్తి ప్రవహిస్తే గొట్టం ప్రమాణం తక్కువగా ఉంటుంది. విలోమానుపాతం, అనులోమానుపాతం అంటే అనుకూలంగా ఉండడం, ఎట్లా అంటే అట్లా ఉండడం. విలోమానుపాతం అంటే ఆపోజిట్ ఉండడం. ఒక్కసారి ఈ పటం చూద్దామండి. ఇక్కడ ఈ పటాన్ని పరిశీలించండి. టోటల్ లైట్ ఇక్కడ ఉందండి. టోటల్ లైట్ ఇక్కడికి వస్తుందండి. ప్రాథమిక వినియోగదారుల నుంచి ఈ విధంగా ఉత్పత్తిదారులకు నుండి ప్రాథమిక వినియోగదారులకు వెళ్తుంది. ఇలా ఈ బాక్స్ నుండి శక్తి ప్రవాహం ఈ బాక్స్కి వెళ్ళిందండి. ఈ బాక్స్ నుండి శక్తి ప్రవాహం ఈ బాక్స్కి వెళ్ళిందండి. ఓకేనా అండి. ఇది ఆర్ఎన్ఎక్స్లో శక్తి ప్రవాహం చూపే చిత్రం అండి. ఇక్కడ ఇది ప్రవాహాన్ని అర్థం చేసుకోవడానికి ఈ శక్తి ప్రవాహాన్ని అర్థం చేసుకోవడం ప్రధాన గుర్తులండి. ఎల్ అంటే టర్మ్లో గుర్తులండి. ఎల్ అంటే ఏంటి అంటే టోటల్ ఎనర్జీ అండి. ఆర్ఎన్ఏ వ్యవస్థలోకి ప్రవహించే మొత్తం శక్తి. అబ్జర్వ్డ్ ఎనర్జీ అంటే ఎల్ఏ. మొక్కలు ఉత్పత్తిదారులు తమ కిరణజన్య సమయోక్రియ కోసం శోషించుకున్న కాంతి శక్తి అండి. పీజీ లేదా ఎల్ఏ గ్రాస్ ప్రైమరీ ప్రొడక్షన్ అంటే కిరణజన్య సమయోక్రియ ద్వారా మొక్కలు ఉత్పత్తి చేసిన మొత్తం రసాయన శక్తి. దీన్నే స్థూల ప్రాథమిక ఉత్పత్తి అంటారండి. స్థూల ప్రొడక్షన్ అంటే మొక్కలు తమ సొంత అవసరాల కోసం కొంత శక్తిని వాడుకోగా మిగిలిన శక్తిని తమ కణజాలను నిల్వ చేస్తాయి. దీన్ని నికర ప్రాథమిక ఉత్పత్తి అంటారండి. ఇది శాకాహారులకు ఆహారంగా అందుబాటులో ఉంటుంది. అంటే ప్రాథమిక వినియోగదారులకు. అతి శక్తి పోషక స్థాయిలోనూ జీవులు తమ జీవక్రియల కోసం జరిపే శ్వాసక్రియ ద్వారా కోల్పోయే శక్తి. ఇది ఉష్ణ రూపంలో వాతావరణంలోకి విడుదలవుతుందండి. వినియోగదారుల్లో స్థాయిలో నిల్వ ఉండే శక్తి సెకండరీ ప్రొడక్షన్ యు నాట్ యూజ్డ్ వినియోగించబడిన శక్తి. ఎన్ఏ నాట్ అసెంబ్లేటెడ్ అంటే జీర్ణించుకోలేని లేదా శోషించబడిన శక్తి. ఇది వ్యర్థాల రూపంలో బయటకు పోతుందండి. ఓకేనండి. శక్తి మార్పిడి ప్రక్రియ ప్రధాన అంశాలు ఒకసారి చూస్తే సూర్యుడి నుండి వచ్చే మొత్తం శక్తిలో దాదాపు సగం మాత్రమే మొక్కల ద్వారా శోషించబడుతుంది. అందులోనూ 1-5% మాత్రమే ఆహార శక్తిగా మారుతుంది. ఒక పోషక స్థాయి నుండి మరొక స్థాయికి శక్తి బదిలేటప్పుడు చాలా వరకు శక్తి శ్వాసక్రియ ద్వారా ఉష్ణంగా మారి బయటకు పోతుందండి. ఏకమార్గ ప్రవాహం ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం ఎల్లప్పుడూ ఏకమార్గంలోనే ఉంటుందంటే సూర్యుని నుండి మొక్కల నుండి జంతువులకు ప్రవహించిన శక్తి తిరిగి వెనుకకు వెళ్ళదు, అంటే సూర్యుని దగ్గరికి వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి, ఏకమార్గ ప్రవాహం ఉంటుందండి. పదార్థాలు ఆవరణ వ్యవస్థలో తిరిగి చక్రీయమవుతాయి. పోషకాలు ఆవరణ వ్యవస్థలో చక్రీయమవుతాయి కానీ ఇవి తిరిగి వెనుకకి వెళ్ళాయండి. కానీ ఎప్పుడు చక్రీయంగా కాదు. ఉష్ణ రూపంలో కోల్పోయిన శక్తి శాశ్వతంగా ఆవరణ వ్యవస్థ నుండి బయటకు వెళ్ళిపోతుంది, చక్రీయం కాదండి. ఓకేనండి. ప్రాక్టీస్ బిట్స్ అండి, ఫాస్ట్గా చెప్పేసుకుంటుందాం. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరండి? ఏజీ ట్రాన్స్లే.
ఫ్రాన్స్లో ఏ సంవత్సరంలో ఆవరణ వ్యవస్థ ప్రధాని ప్రతిపాదించండి? 1935. ఇయర్స్ కూడా ఇంపార్టెంట్ అండి. మొక్కల జంతువులు నివసించే ప్రదేశాన్ని ఏమంటారండి? ఆవాసం. ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణం ఏంటండి? ఆవరణ వ్యవస్థ. ఆవరణ వ్యవస్థలోని గాలి, నీరు, మట్టి వంటి అంశాలను ఏమంటారండి? నిర్జీవ అంశాలు. భూమిపై ఉండే అతిపెద్ద ఆవరణ వ్యవస్థ ఏదండి? జీవావరణం. అండి ఆరో గొలుసు మరియు శక్తి ప్రవాహంలో నుంచి సజీవులన్నిటికీ ప్రధాన శక్తి వనరు ఏంటంటే సూర్యుడు. సొంతంగా ఆహారం తయారు చేసుకునే జీవులను ఏమంటారండి? ఉత్పత్తిదారులు. ఆహారం కోసం మొక్కలపై ఆధారపడే జీవులను ఏమంటారండి? శాకాహారులు. చనిపోయిన జీవులను కులింపజేసే జీవులను ఏమంటారండి? విచ్ఛిన్నకారులు. ఆహార గొలుసు సంక్లిష్ట నెట్వర్క్ను ఏమని పిలుస్తారండి? ఆహార జాలకం. ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఆహార గొలుసుల సంక్లిష్ట నెట్వర్క్ను ఏమని పిలుస్తారండి? ఆహార జాలకం. మొక్కలు సౌరశక్తిలో ఎంత మాత్రమే కిరణజన్య సంయోక్రికి వాడుకుంటాయి? కాదండి, సౌరశక్తిలో ఎంత శాతం అని కానీ మొక్కలు గ్రహించిన 8%లోని 2% మాత్రమే కిరణజన్య సంయోగకు వాడుకుంటాయండి. ప్రతి పోషక స్థాయిలో ఎంత శాతం శక్తి ఉష్ణ రూపంలో కోల్పోతుంది? 80 నుంచి 90% అండి. శక్తి ప్రవాహం ఎల్లప్పుడూ ఏ మార్గంలో జరుగుతుందండి? ఏక మార్గం. మాడాడుల గురించి. నదులు, సముద్రాలు, జలాలు కలిసే చోట, సముద్రం వెనుకకు తగ్గి తక్కువ నీటి గల ప్రాంతాల లోపల మాడాడులు, మాంగ్రూవ్స్ అడవులు ఉంటాయండి. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ మాడాడువులు ఏంటండి? కొరింగ మాడవులు ఏ నది తీరంలో ఉన్నాయండి? గౌతమి, గోదావరి. కొరింగ ఆవరణ వ్యవస్థలో ఒక ఉత్పత్తిదారుని పేరు తెలపండి. స్పైరోగెరా మాడా చెట్లండి. భూభాగంలో ఎడారిలో ఎంత శాతం విస్తరించి ఉన్నాయి? 17% అండి. ఎడారిలో సగటు వార్షిక వర్షపాతం ఎంతకన్నా తక్కువ ఉంటుందండి? 23 మిల్లీమీటర్లు. రాత్రిపూట మాత్రమే సంతరించి ఎడారి జీవులను ఏమంటారండి? నిశాచరాలు. ఎడారి కూడా దేన్ని పిలుస్తారండి? ఒంటె. నీటి నిల్వ ఉంచుకునే కాండం గల మొక్క ఏంటండి? కాక్టస్. ఎడారిలో విచ్ఛిన్నకారులు ఏవి అండి? ఉష్ణమోచక శిలీంధ్రాలు. అడవి మరియు ఇతర అంశాలు. అడవి ఆవరణ వ్యవస్థ దీని ఆధారంగా వర్గీకరిస్తారండి? వృక్షల వయస్సు, శీతోష్ణ స్థితి. నేల నిర్మాణాన్ని బట్టి కూడా అండి. మానవ నిర్మిత ఆవరణ వ్యవస్థకు ఉదాహరణ ఏంటండి? అక్వేరియం. కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారైన మొత్తం శక్తిని ఏమంటారా అండి? స్థూల ప్రాథమిక ఉత్పత్తి. శ్వాసక్రియ తర్వాత నిల్వ ఉండే నికర శక్తిని ఏమంటారండి? నికర ప్రాథమిక ఉత్పత్తి. శక్తి ప్రవాహంలో డబ్బాలు దేనిని సూచిస్తాయండి? జీవద్రవ్యరాశి. ఇండో పసిఫిక్ సముద్రంలో ఒక చదరపు మీటర్కు ఎన్ని జీవజాతులు ఉండవచ్చండి? ఒక చదరపు మీటర్కు 1000కి పైగా జీవజాతులు ఉండవచ్చండి. ఓకే అండి, థ్యాంక్ యూ.